మనం తొందరగా వెళ్ళాలి. ఈరోజు కోర్టు తీర్పిస్తుంది. అలాగే అమ్మాయి గారు, తొందరగానే వెళ్దాం. డ్రైవర్, కొద్దిగా స్పీడ్ పెంచు. డ్రైవర్, ఏమైంది? రిపేర్ ఏదో వచ్చినట్టుంది, చూస్తున్నాను. లక్ష్మణ్, ఏమైంది? కార్ రిపేర్ వచ్చిందంటమ్మా. ఇప్పుడెలా? అమ్మాయి గారు, మనకు దేవుడు ఏదో సిగ్నల్స్ ఇస్తున్నాడమ్మా. అందుకే కారు ఆగిపోయింది. మన అవసరం కోర్టులో ఉండుండకపోవచ్చు. మనం వెనక్కి వెళ్ళిపోదాం. లేదు, నేను వెనక్కి వెళ్ళిపోతే అమ్మకి శిక్ష పడుతుంది. వెళ్ళాలి. డ్రైవర్, కార్ రిపేర్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది? ఒక అరగంట పడుతుందమ్మా. అరగంట? అప్పటికి పరిస్థితి చేయి దాటిపోతుంది. ఇక్కడ క్యాబ్లు ఏవి దొరకవా? ప్రయత్నిస్తానమ్మా. ప్రయత్నించడం కాదు, ఏదో ఒక వెహికల్ దొరకాలి. అమ్మ ఏ తప్పు చేయలేదు. అమ్మని కాపాడుకోవాలంటే నేనే నేరస్తురాలని కోర్టులో లొంగిపోతాను. దగ్గరలో ఏమైనా ఉన్నాయేమో చూసొస్తానమ్మా. రోజీ గారు, మీరు చెప్పుకునేది ఏమైనా ఉందా? నో యువర్ ఆనర్. Excuse me, Your Honor. Yes? ఏంటిది? తీసి చూడండి మేడం. థ్యాంక్ యూ, యువర్ ఆనర్.
చెప్పే ముందు నా దగ్గరున్న సాక్ష్యాన్ని ఒక్కసారి పరిశీలించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. అబ్జెక్షన్ యువర్ ఆనర్, ఇది కరెక్ట్ కాదు. ఆర్గ్యుమెంట్స్ అన్ని పూర్తయ్యాక ఇప్పుడేదో సాక్ష్యం ఉందనటం ఈ కేసుని తప్పుదో పట్టించటమే అవుతుంది. యువర్ ఆనర్, న్యాయం అందడంలో ఆలస్యం జరగవచ్చు, కానీ అసలు అందకుండా ఉండకూడదనేదే మన పీనల్ కోడ్ ముఖ్య లక్ష్యం. అందువల్ల ఈ సాక్ష్యాన్ని కూడా పరిశీలించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. అబ్జెక్షన్ యువర్ ఆనర్. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. డిఫెన్స్ లాయర్ గారు, తమ సాక్ష్యాన్ని కోర్టు ముందు ప్రవేశపెట్టొచ్చు. థ్యాంక్ యూ యువర్ ఆనర్. అసలు ఇలాంటి రోజు వస్తుందని నేను కల్లో కూడా అనుకోలేదు. మూడు శవాలని తెప్పించింది నేనే. జెనిఫర్తో, ఆమె మనుషులతో వాటిని రోజీ ఇంటి గార్డెన్లో పాతి పెట్టించింది నేనే. ఏంటి ఇంకా ఫోన్ రావడం లేదు? ఈ పాటికి ఆ రోజీకి శిక్ష పడిందని ఫోన్ రావాలి కదా. ఇలా రా. ఆ రోజీకి శిక్ష పడిందంటావా? నాకెలా తెలుస్తుంది మేడం? కరెక్టే, నీకెలా తెలుస్తుంది? ఆ రోజీకి శిక్ష పడాలి. అప్పుడే నేను పన్నిన ఉచ్చులో తను ఇరుక్కున్నట్టు, తనపై నేను గెలిచినట్టు. యువర్ ఆనర్, జరిగిందంతా చూశారు కదా. ఎవరో నేరం చేసి దాంట్లో నా క్లయింట్ని ఇరికించాలనుకుంటున్నారు. ఇదంతా చాలా తెలివిగా వాళ్ళు పన్నిన వల. కాబట్టి నా క్లయింట్ని నిర్దోషిగా విడుదల చేయాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. అబ్జెక్షన్ యువర్ ఆనర్. రోజీ గారు ఈ నేరం చేసి ఉండకపోవచ్చు, కానీ తనే ఈ నేరం చేశానని ఒప్పుకొని
కోర్టును తప్పుదోవ పట్టించారు. అది చాలా పెద్ద నేరం. సారీ యువర్ ఆనర్, మై లైండ్ ఫ్రెండ్ చెప్పినట్టు నా క్లయింట్ కావాలని ఇదంతా చేయలేదు. ఆమెని బెదిరించి ఈ నేరం ఒప్పుకునేలా చేశామని ఆ వీడియోలో వ్యక్తులు మాట్లాడటం మీరు గమనించే ఉంటారు. కాబట్టి దీన్ని సివియర్ నేరంగా పరిగణించొద్దని కోర్టు వారిని కోరుతున్నాను. యోర్ ఆనర్, న్యాయానికెప్పుడు రెండు ముఖాలుంటాయి. ఒకటి ఎప్పుడూ అందరికీ కనిపించేదైతే, మరొకటి ఎవ్వరికీ కనిపించంది. అది కేవలం కొంతమంది తెలివి మీరిపోయిన దుర్మార్గులకి మాత్రమే అందుతుంది. రోజీగారు, మీరు నిర్దోషి అని కోర్టు నమ్ముతోంది. అలాగే మీరు ఏదో చెప్పదలుచుకున్నారని కూడా అర్థమవుతోంది. అదేంటో చెప్పండి. నేరస్తులు ఎంత తెలివిగా ఆలోచిస్తారో చెప్పాలని ఇదంతా చేశాను. అసలు ఈ కేసు నేను అపర్ణను సపోర్ట్ చేయడంతోనే బిగినయింది. ఆ అమ్మాయిని అన్యాయంగా ఎవరో మర్డర్ కేసులో ఇరికించారని నేను మొదట్నుంచి నమ్ముతున్నాను యువర్ ఆనర్. దీనిమీదే నా పోరాటం సాగింది. నేరస్తులు నన్నీ కేసులో ఇరికిద్దామనుకున్నారు. అందుకే డెడ్ బాడీస్ని నా ఇంట్లో పాతిపెట్టారు. నేను వాళ్లతోనే నిజం బయట పెట్టించాలనుకున్నాను. ఇదంతా చేయడంలో నా కొడుకు సహకారం కూడా ఉంది. నమస్తే యువర్ ఆనర్. మా అమ్మ చెప్పగానే నేను ఆ డెడ్ బాడీస్ గురించి ఎంక్వైరీ చేశాను. అపర్ణ కేసులో మర్డర్ అయ్యారని చెప్పిన హతులు వేరు, అక్కడ దొరికిన డెడ్ బాడీస్ వేరు. వాళ్ళు చనిపోయారని చెప్పిన టైం వేరు, దొరికిన శవాల టైం వేరు. ఇప్పుడు దొరికిన డెడ్ బాడీస్ అన్నీ యాక్సిడెంట్లో చనిపోయిన వాళ్ళవి. వాటి ఆధారాలన్నీ మా లాయర్ గారు మీకు ఇస్తారు. యువర్ ఆనర్, నన్నిరికించాలనుకున్న నేరస్తుల అసలి రంగు బయటపెట్టడానికే నేనిదంతా చేశాను. వాళ్ల నేరం వాళ్ల నోటితోనే చెప్పించాను. నన్ను ఎలాగైతే ఈ దొంగ కేసులో ఇరికించారో అపర్ణ విషయంలో కూడా అదే జరిగింది యువర్ ఆనర్. అపర్ణ నిర్దోషి. తనొక మంచి డాక్టర్. ఈ నేరం ఆరోపించబడ్డానికి ముందు ఎటువంటి మచ్చలేని ఒక మంచి ఆడపిల్ల. కాని సడన్గా ఒకరోజు అంతా మారిపోయింది. ఆమెని హంతకురాలన్నారు, నలుగురు మనుషుల్ని చంపింది అన్నారు. సొసైటీలో ఆమెకున్న స్థానాన్ని బలవంతంగా ఎవరో లాగేసుకున్నారు.
అపర్ణ కేసు విషయంలో అన్ని రకాలుగా ఆలోచించి తీర్పివ్వవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను యువర్ ఆనర్. రోజీ గారు, మీ ఆవేదన కోర్టు అర్థం చేసుకుంది. మీరు ఎలాగైతే సాక్ష్యాలు చూపించారో అపర్ణ కేసులో కూడా అలాగే సాక్ష్యాలు కావాల్సి ఉంటుంది. అప్పుడే ఆమెను కోర్టు నిర్దోషిగా ప్రకటిస్తుంది. ఈ 3 శవాలు దొరికిన కేసులో రోజీ గారిని నిర్దోషిగా విడుదల చేయడమైనది. రోజీ గారిని ఈ కేసులో ఇరికించడానికి ప్రయత్నించిన అసలు నేరస్తుల్ని వెంటనే కస్టడీలోకి తీసుకోవాల్సిందిగా పోలీస్ డిపార్ట్మెంట్ని ఆదేశించడమైనది. నౌ ద కోర్ట్ ఈజ్ అడ్జర్న్డ్. చేసేదేదో కాస్త నాకు కూడా చెప్పి చేయొచ్చు కదమ్మా. ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? కొన్ని విషయాలు రహస్యంగానే ఉంచాలమ్మా. అమ్మా, నా దగ్గర కూడా సీక్రెట్సా? అది కాదు మహా. నీకు ముందే తెలిస్తే నువ్వు రిలాక్స్ అయిపోతావు. నా ఆపోజిట్ ఉన్న వాళ్ళకి అనుమానం వస్తుంది కదా, అందుకే నీకు చెప్పలేదు. ఓ, అదా సంగతి. నా మీద కోపంతోనే నువ్విదంతా చేసావనుకున్నాను. నీ మీద నాకెందుకు కోపం వస్తుంది మహా? ఆ దుర్మార్గుల్ని బయట పెట్టడానికే ఇదంతా చేశాను. ఇక్కడ ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసుకుని హ్యాపీగా అందరూ ఇంటికి వెళ్దాం. పదండి. కంగ్రాట్స్ ఆంటీ. నాకు తెలుసు మీరే తప్పు చేయరని. థ్యాంక్ యూ దామిని. పదండి. నిన్నటి వరకు ఇది రోజీ సామ్రాజ్యం. ఈ రోజు నుంచి మొత్తం లక్ష్మి సామ్రాజ్యం. కాదు, అప్పటికీ ఎప్పటికీ ఇది నా రాజ్యమే. రోజీ, నువ్వు బయటికెలా వచ్చావు? పోలీసుల నుంచి పారిపోయావా? పారిపోవడమా? నేనా? ఈ రోజీకి పరిగెత్తించడమే తెలుసు, భయపెట్టడమే తెలుసు, భయపడ్డం కాదు. మీలాంటి వాళ్లు పన్నిన వల్లో పడ్డానికి ఈ రోజీ చేప కాదు, తిమింగళం. ఇంపాసిబుల్. కోర్టులో నేరాన్ని నువ్వే ఒప్పుకున్నావు కదా, శిక్ష పడకుండా ఎలా ఉంటుంది? అదే ఈ రోజీ మాయ. నువ్వు వేసిన ఎత్తుకి నేను వేసిన పై ఎత్తు. న్యాయస్థానం నన్ను నిర్దోషిగా విడుదల చేయడమే కాదు, నిన్ను అరెస్ట్ చేయమని కూడా చెప్పింది. ఏంటి, నన్ను అరెస్ట్ చేస్తారా? నేనేం చేశాను? ఏం చేశావా? ఎక్కడ్నుంచో 3 డెడ్ బాడీస్ని తీసుకొచ్చి మా ఇంట్లో పాతిపెట్టించావు. దొంగ సాక్ష్యాలు పుట్టించి నన్ను అరెస్ట్ చేయించావు. అన్నిటికన్నా పెద్ద నేరం ఒప్పుకోమని నన్ను బెదిరించావు. ఇవన్నీ నేనే చేశానంటానికి సాక్ష్యాలెక్కడున్నాయి? న్యాయస్థానం నువ్వు చెప్తే అది నిజమని నమ్మేస్తుందా? నువ్వు చెప్తున్న దేనికి సాక్ష్యం లేదు.
చేతికి మట్టంటకుండా పనులు చేయడమే ఈ లక్ష్మి స్పెషాలిటీ. ఆ ఇదే ఈ ఓవర్ యాక్షన్ ఓవర్ కాన్ఫిడెన్స్ తోనే నిజాన్ని నీ నోటితోనే వాగేశావు. చూడు, అసలు ఇలాంటి రోజు వస్తుందని నేను కల్లో కూడా అనుకోలేదు. 3 శవాలని తెప్పించింది నేనే. జెనిఫర్తో, ఆమె మనుషులతో వాటిని రోజీ ఇంటి గార్డెన్లో పాతి పెట్టించింది నేనే. ఇక్కడ పనిచేస్తున్న మనుషుల్ని డబ్బుతో కొనాలనుకున్నావు, కానీ వీళ్ళెవ్వరూ నీకు లొంగలేదు. ఇక్కడ విషయాల్ని ఎప్పటికప్పుడు నాకు తెలియజేస్తూనే ఉన్నారు. మనుషుల విలువని డబ్బుతో కొలుస్తావు నువ్వు, ప్రేమించే మనుషులతో కొలుస్తాను నేను. నీ ఆటలు నా దగ్గర సాగవు. రోజీ! పో!